నువ్వు ఇక్కడున్నావేందమ్మా? అక్కడ నీకోసం వెతుకుతున్నాను. నాకు అక్కడ ఉండాలనిపించలేదమ్మా, అందుకే ఇక్కడికి వచ్చిన. సరే ఇదిగో టిఫిన్ తిను. నాకు వద్దమ్మా. ఏంటమ్మా సుగుణ ఇక్కడ కూర్చున్నావు? ఇంకా టిఫిన్ చేయలేదా? లేదు సార్. చూడమ్మా, నువ్వు ఆశ్రమానికి వచ్చి 4 రోజులు అవుతుంది, ఇంకా ఒంటరిగానే ఫీల్ అవుతున్నావు ఏంటి? ఎందుకో నాకు ఇక్కడ ఉండాలని లేదు. కానీ ఏం చేస్తావమ్మా, తప్పదు కదా. నీ ఒక్క కొడుకు ఇక్కడ నిన్ను వదిలేశాడని నువ్వు బాధపడితే ఒక్కసారి అలా చూడు. వాళ్ళందరికీ 2 కొడుకులు 2 బిడ్డలు, వాళ్ళందరూ ఇక్కడ ఉండట్లేదా? అందరిలాగే నువ్వు కూడా ఇక్కడ అలవాటు పడాలమ్మా. అమ్మా సుగుణ, ముందు నువ్వు టిఫిన్ చేయండి. సార్ సరుకు వచ్చింది తీసుకున్నాను. ఇవమ్మా. మన ఆశ్రమం ముందు ఒక ముసలమ్మను వదిలేసి వెళ్ళారు ఎవరో. అలాగా? రాజీవ్, నువ్వు సరుకులన్నీ స్టోర్లో పెట్టేసి పద మనం వెళ్దాం. ఏంటమ్మా, 4 రోజుల నుంచి చూస్తున్నా, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటా బాధపడుతున్నావు. అసలు ఏమైందమ్మా? నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను బాబు. నీకెవరు లేరా అమ్మా? అసలు ఇక్కడికి ఎలా వచ్చావు? ఉన్నారని చెప్పాలో లేరని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బాబు. మన బాధల్ని ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే కొంత ఊరట లభిస్తుందంటారు. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారమ్మా? నాతో చెప్పవా? చెప్తాను బాబు. చీచి, దరిద్ర ముఖం పొద్దున్నాయి చూసిన. నీకు ఎన్నిసార్లు చెప్పినా నాకు ఎందుకు రావద్దని? బాత్రూమ్ వెళ్దామని. నువ్వు ఇదే టైంకి లేచి రావాలా? మేము లేచిన వాళ్ళు ఎవరితో చూసుకొని రావచ్చు కదా. నీ దరిద్ర ముఖం చూపించకమని ఎన్నిసార్లు చెప్పాలి? కొంచెమన్నా గుర్తుండాలా లేదా? నేను కావాలని చేతలేనే, అనుకోకుండా అప్పుడప్పుడు నువ్వే ఎదురవుతున్నా. నేను నీకు ఎదురవుతున్నా? పొద్దు నీ జిడ్డు ముఖం చూసామని. చిచి, ఈ పాడబడి నాకు ఎప్పుడు వెలువడుతుందో ఏమో. టైము 2 అవుతుంది. ఇది ఇంకా అన్నం పెట్టేటట్లేదు. నేనే పెట్టుకొని తింటా. ఏయ్, నువ్వు వంటగదికి ఎందుకు వెళ్ళినావు? ఫస్ట్ బయటికి రా. బయటికి రమ్మని చెప్పినా కదా. టైము 2 అవుతుంది. టాబ్లెట్ వేసుకోవాలి కదా, తిందామని. అంటే మీరు తినక ముందు నువ్వు పెట్టుకొని తింటావా? అయ్యో, అన్నం పెట్టుకుని తినే హక్కు కూడా లేదా నాకు? హక్కులు గిక్కులని మాట్లాడినావు అనుకో, బొక్కలు ఇరుగుతాయి. నాకు నచ్చినప్పుడు పెడతా, అక్కడ మూలకు వాడుండు. ఏమండి, ఈరోజు ఆఫీస్ నుండి తొందరగా రండి. ఎందుకేంది? నేను మీకు ఫస్ట్ చెప్పాను కదా, మా చుట్టాల ఫంక్షన్ ఉంది వెళ్ళాలి అని. అరే అమ్మ ఆరోగ్యం బాగాలేదు కానీ. అరే, మీ అమ్మ ఆరోగ్యం బాగాలేకపోతే నన్ను ఏ ఫంక్షన్ కి తీసుకెళ్ళవా? అయినా నేనేమన్నా మీ అమ్మకి పని మనిషిని అనుకుంటున్నావా? అట్లా కాదే, అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు మనం ఫంక్షన్ పోతే ఎట్లా చెప్పు? మీ అమ్మ ఆరోగ్యం ఎప్పుడు బాగుందని? ఎప్పుడు బీపీ షుగర్ అంటూ ఓ ప్రాణం పోయినట్టు చేస్తారు కదా. ఆ ప్రాణం పోయినా బాగుండేది, పీడ వెరగడైపోయేది. అరే నువ్వేం మాట్లాడుతున్నావే? నేనేమి మాట్లాడినా నీకు తప్ప అనిపిస్తుంది కదా. నా గురించి మీరెందుకు లొల్లు పెట్టుకుంటున్నారా? మీరు పోయిరా కొన్ని ఫంక్షన్, నేను ఇంట్లోనే ఉంటా.
ఇదేమన్నా నీ సొంత ఇల్లు అనుకుంటున్నావా? ఇది మా నాన్న ఇచ్చిన ఇల్లు. అరే ఇప్పుడైతే నిన్ను ఫంక్షన్ తీసుకోవడం కాదు అదే తీసుకోదప్పా. అవసరం లేదు. ఈ సమస్యకు పరిష్కారం దొరికేదాకా నేను ఏ ఫంక్షన్కి రాను. నీకు మీ అమ్మ కావాలో నేను కావాలో చేసుకో. ఏమైందండి? ఫంక్షన్ పోదామనుకున్నాం కదా, ఏంటి గట్ల డల్ కూర్చున్నారు? అబ్బాయి ఫోన్ చేసిండు. అబ్బాయి ఫోన్ చేసిందా? ఏమన్నాడు? అబ్బాయి ఇల్లు కొనుక్కుంటాడట, డబ్బు తక్కువ ఉంటాయట, మనల్ని ఏమన్నాడు. అయ్యో, మన దగ్గర డబ్బులు ఎక్కడి అండి? మొన్న మీ ఆరోగ్యం బాగలేకుంటుంది, హాస్పిటల్లో ఖర్చులు అయినాయి కదా. కొడుకు ఇల్లు కొనుక్కుంటాడంటే మనం డబ్బులు ఇవ్వదు. ఇట్లా అది నిజమే కానీ మన దగ్గర డబ్బులు లేకుంటే ఎట్లా ఇస్తామండి? నువ్వేమనుకోనంటే బ్యాంకులో నీ పేరు మీద డబ్బులు ఉన్నాయి కదా, అవి తీస్తావా మరి? అయ్యో, ఉన్న ఆ డబ్బులు కూడా తీసిస్తే రేపు మనకేమన్నా అవసరం వస్తే ఎట్లా అండి? ఉన్నది మనకు ఒకడే కొడుకు, రేపు ఏమన్నా అయితే వాడు చూసుకుంటాడు కదా. సరే, మీ ఇష్టం కానివ్వండి. ఏది ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుద్ది. ముందైతే ఫంక్షన్కి వెళ్దాం పదండి. ఆ రోజు నువ్వు పైసలు లేకుంటే ఈ రోజు కోడలతో అన్ని మాటలు పడేదాన్ని. ఒక్క కొడుకని ప్రాణంగా పెంచుకుంటే కోడలు మాటిగా పట్టే కోడలు ఎన్నెన్ని మాటలన్నా నా మనసు బాధ ఇవ్వండి చెప్పుకోవాలి. ఆ తర్వాత నా కొడుకు ఇక్కడ వదిలేసిపోయిండు బాబు. ఇది న్యాయమేనా? నువ్వే చెప్పు బాబు. ఈ వయసులో నన్ను ఒంటరిగా వదిలేయడం పద్ధతేనా? బాధపడకమ్మా, నీ కొడుకు ఎప్పటికైనా తిరిగి వస్తాడు. రాడు బాబు. వాడు కోడల చేతిలో వీని బొమ్మ అయింది. కోడలు ఎన్నో అంటది కానీ వీని బుద్ధి ఏమైంది? కానీ పెంచి పెద్ద అయ్యిందే ఇంత వాడయిందా? మనకి పాలిచ్చి పెంచండి ప్రయోజనం అయిందా? మనకి రక్తాన్ని పంచి ఇవ్వలేదా? అమ్మ వాళ్ళనే కదా నేను ఇంత వాడినైనా అని ఈ వయసులో అమ్మేడికి పోతుందని భార్యకు చెప్పాడా వాడు? ఊరుకోమ్మా, ఊరుకో, బాధపడకు. నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు. ఎక్కడికన్నా వెళ్ళి బతకాలంటే ఎట్లా బతకగలను? ఏడవకమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నీలాగే బాధపడుతున్నారు. నాకు ఇక్కడ ఉండాలని లేదు బాబు. ఎక్కడున్నావమ్మా? అమ్మా, నేను నిన్న ఒకటి అడుగుతా, కాదన్నావు కదా? ఏంటి చెప్పు బాబు. నువ్వు మా ఇంటికి వస్తావమ్మా? ఏమంటున్నావు బాబు? నన్ను నీ ఇంటికి రమ్మంటున్నావా? అవునమ్మా, ఇక్కడ నుండి నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. ఎవరో తెలియని నన్ను మా ఇంటికి వస్తావా అమ్మా అని ఎంత హ్యాపీతో అడిగావు. నిన్ను కన్న తల్లి ఎంత అదృష్టవంతురాలు. నాకు అంత అదృష్టం లేదమ్మా, మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అయ్యో బాబు, బాధపడకు. కన్న కొడుకే నన్ను కాదని వదిలేశాడు. నా భారం నీకెందుకు బాబు? అయినా నీ భార్య ఊకుంటుందా? అన్నీ ఆలోచించాకనే ఈ నిర్ణయం తీసుకున్నాం. నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలని మా కోరిక. ఎందుకులే బాబు, ఈ వయసులో మీ ఇంటికి వచ్చి ఏం పని చేస్తా? ఈ పంటుటాకు ఈయన్నే రాలిపోను. అయ్యో అమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చి ఏదో పని చేస్తావని కాదు, నువ్వు వచ్చి అలా ఉంటే చాలు. నువ్వు నాకు అమ్మ అవుతావు, నా భార్యకి అత్త అవుతావు, నా పిల్లలకి నానమ్మ అవుతావు.
నీ ఒక్కదాంతో మేము ఇన్ని బంధాలు పెంచుకుంటాం, అది చాలరా అమ్మా? నిజమే కావచ్చు, కానీ నా వల్ల మీకు సమస్యలు వస్తాయో ఏమో. కాదమ్మా, నువ్వు వస్తే మా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఎదిగే మా పిల్లలు మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఎలా బతకాలో ఎలా బతకూడదో మేము కూడా తెలుసుకుంటాం. ఈ ముసల్దాని మాటలు ఎవరు వింటారు బాబు? కాదమ్మా, వినాలి. ముసలి వాళ్ళే కదా అని నిర్లక్ష్యం చేస్తున్నారు, కానీ వాళ్ళ అనుభవం ఈ తరానికి ఎంతో అవసరం. ఇంట్లో చెప్పే పెద్దవాళ్ళు లేక, ప్రతి చిన్న కష్టాన్ని భరించలేక, ప్రతి చిన్న సమస్యను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోలేక పెళ్ళైన సంవత్సరానికే విడిపోతున్నారు. అందుకే మీ అనుభవం వృధా కారాదు, ఈ సమాజానికి ఉపయోగపడాలి. మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే మా బతుకులు బాగుపడతాయి. చాలా బాగా చెప్పావు రాజు. కన్న కొడుకు కాదన్నా మరో కొడుకుగా నువ్వు అండగా నిలిచావు. వయసులో చిన్నవాడివైనా నీ సంస్కారానికి నీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అయ్యో సార్, ఇందులో ఏముంది? అమ్మకు కొంచెం అండగా ఉందాం అనుకున్నా, అంతే. వృద్ధులను వృధా అనుకోకుండా మన ఆలోచనలను అనుభవాలను మనుషుల మనుగడ కోసం ఉపయోగించాలనుకునే నీ ఆలోచన అభినందనీయం. నువ్వు తీసుకున్న నిర్ణయం మామూలు కాదు రాజు. మరుగున పడిపోతున్న మానవత్వాన్ని లేపి మెరుగులు దిద్దుతున్నావు. నీలాంటి వారి వల్లే మానవత్వం తలెత్తుకొని నిలబడుతోంది. అయ్యో, నన్ను అంతగా పోయడకండి. పోయడం కాదు రాజీవ్, ఆశ్రమం నుంచి పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది వచ్చి పిల్లలను తీసుకెళ్తుంటారు. కానీ మొదటిసారిగా నువ్వు అమ్మని తీసుకెళ్తున్నావు. నా జీవితంలో ఇదే మొదటిసారి. ఈ ఆశ్రమం చరిత్రలో కూడా ఇదే మొదటిసారి. వృద్ధులను గౌరవిస్తూ వాళ్ళ ఆలోచనలను అనుభవాలను మన జీవితాన్ని మెరుగుదిద్దుకోవడానికి ఉపయోగించుకుంటూ ముందుకు సాగు. సుగుణమ్మ, కంటేనే కొడుక, కరుణ చూపించేవాడు కూడా కొడుకేనమ్మా. రాజీవ్తో నువ్వు రామ్మా. ఈ తల్లి కొడుకుల బంధం వృద్ధాశ్రమాలకు చరమగీతం పాడాలి. వృద్ధులను గౌరవిద్దాం, వారు చూపిన వెలుగుబాటలో సంతోషంగా సాగిపోదాం.